ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనంలో ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ప్రభువు మాట్లాడుతున్నారు. ఆయన పెండ్లి కుమారుడుగా రాబోతున్నారు. మనము ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం ప్రకారం ప్రభువైన యేసు రమ్ము, ప్రభువైన యేసు రమ్ము అని ఆహ్వాన ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఆయనను మనము రమ్మని పిలవాలి అంటే మనము సిద్ధపడాలి. మనం సిద్ధపడాలంటే పరిశుద్ధాత్మని అభిషేకం పొందాలి. పరిశుద్ధాత్మని ద్వారా సిద్ధపరచబడి పెండ్లి కుమార్తెగా ప్రభువైన యేసు రమ్ము అని ఆయన్ని ఆహ్వానించే ప్రార్థన చేసే క్రైస్తవులుగా మనం ఉండాలి. దానికి బదులుగా ఇమ్ము ఇమ్ము ఇమ్ అనే ప్రార్థనలు మనం చేస్తున్నాం కనుక రండి, ఇమ్ము ఇమ్ము ఇమ్ అనే ప్రార్థనలు భౌతిక అవసరతల కొరకు చేయాల్సిన విజ్ఞాపనల సమయం కాదిది. పెండ్లి కుమార్తె అడగాల్సింది భౌతిక అవసరతలు కాదు, పరిశుద్ధాత్మని అభిషేకం. కనుక పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుట కొరకే ఫిబ్రవరి 25, 26 ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఆర్క్ కన్వెన్షన్ హాల్, డిమార్ట్ బిల్డింగ్, 2nd ఫ్లోర్, SD రోడ్, సికింద్రాబాద్లో పెండ్లి కుమార్తె సిద్ధపాటు సభలు నిర్వహిస్తున్నాం. తప్పక రండి, ప్రభు కొరకు సిద్ధపడండి, ఆయన్ని ఆహ్వానించే ఆహ్వాన ప్రార్థన చేయండి. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే ఆయన అన్నీ ఇస్తారు. మే గాడ్ బ్లెస్ యూ.